అగ్నిదేవా ప్రజ్వలించు. ఓం హ్రీం క్లీం పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షమవ్వండి. పాతాళవాసులు దైత్యులారా ప్రత్యక్షమవ్వండి. పాతాళవాసులైన 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 దైత్యులారా ప్రత్యక్షమవ్వండి. దైత్య శత్రువులైన దేవతలారా, ఇకపై మీ ప్రశాంతత మరెంతో సమయం వరకు ఉండబోవడం లేదు. రణభూమిలో మిమ్మలను పరాజితులను చేసే దైత్యుడు త్వరలోనే ఉద్భవిస్తున్నాడు. దేవాతి దేవులు శంకరులు ఇంకా విఘ్నహర్త విఘ్నేశ్వరులు మాకు స్వయంగా అనుగ్రహం అందించారు. నేను ప్రకటించనున్న దైత్యుణ్ణి వారిరువురు వధించడం జరగదు. దేవతలారా, ఇకపై మీ సుఖాలు ఇంకా ఐశ్వర్యాలకు ముగింపు వచ్చేసింది. మా ఆవాహనతో ప్రకటితమయ్యే ఆ దైత్యుడు తన పూర్వీకులైన మహారాక్షసుల కన్నా భయంకరుడు, అత్యంత బలశాలి. మహాదేవుడైన శంకరులు విఘ్నేశ్వరులు ఇచ్చిన వరదానాలను పొంది ఆ దైత్యుని వీరత్వం ఇంకా ఇనుమడిస్తుంది. దైత్య సంస్కృతి ఉద్ధరణ కోసం పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. మన మహనీయ పూర్వజుల పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. తమ గురువు ఆహ్వానం మన్నించి పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. పాతాళవాసులైన దైత్యులారా, దైత్య గురువు శుక్రాచార్యులు ఆహ్వానిస్తున్నారు. రాక్షస గురు శుక్రాచార్య, పాతాళలోకం నుంచి రురు అందించు ప్రణామాలు స్వీకరించండి. పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. వద్దు దైత్య గురు, వద్దు. నేను మీ ఆహ్వానం మన్నించి భూలోకం రాలేను దైత్య గురు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, భూలోకంలో మమ్మల్ని మృత్యువు కబళించి వేస్తుంది. పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. వద్దు దైత్య గురు, వద్దు. నేను మీ ఆవాహనను పొంది భూలోకం ఎన్నడూ రాలేదు, ఇప్పుడు కూడా నేను రాలేను. నా యొక్క ప్రియపుత్రుని కూడా అక్కడికి ఎన్నడూ రానివ్వను. ఎందుకంటే మాకు జీవించాలని కోరిక ఉంది. పాతాళవాసులైన దైత్యులారా, మా ఆహ్వానాన్ని వింటున్నారా? వింటున్నాను దైత్య గురు. నేను నా ప్రియాతి ప్రియ పుత్రుడు దుర్గముని పుట్టుకతోనే మహాబద్ధకస్తుడిగా మార్చివేశాను. మహాబద్ధకస్తుడిని చేసేశాను. సంవత్సరంలో కేవలం ఒకే మారు వాడు నిద్రలేస్తాడు. పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. ఎందుకో తెలుసా? ఎందుకంటే సమయాలు లేకుండా
ఆహ్వానించినా వాడి యువక రక్తం ఉత్తేజితం కాకూడదనే అలా చేశాను. పాతాళవాసులైన దైత్యులారా, భూలోకం రండి. పాతాళవాసులైన దైత్యులారా, ప్రత్యక్షం కండి. పాతాళవాసులైన దైత్యులారా, ప్రత్యక్షం కండి. పాతాళవాసులైన దైత్యులారా, ప్రత్యక్షం కండి. మీరు వ్యర్థంగా ఎందుకు ప్రయాసపడతారు దైత్య గురు శుక్రాచార్య? మీకు ఎందుకు ఈ కష్టం? ఇప్పుడు పాతాళ లోకంలోని ఏ దైత్యుడు అంత సమర్థుడు కాదు. వాళ్ళు భూలోకం కేసి శిరమెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. దైత్య గురు, ఇప్పుడు దేవదానవుల శత్రుత్వం మరచి దేవరాజు ఇంద్రుని శరణు వేడుకోండి. అవును శుక్రాచార్య, ఇక ఆ మార్గమే మిమ్మల్ని ఆపద నుంచి రక్షించి నవజీవితం అందజేస్తుంది. మీ ప్రతీకార వాంఛ మిమ్మల్నే భస్మం చేసి వేస్తుంది. అప్పుడు మృత సంజీవిని విద్య కూడా మీకు పునర్జీవితం ప్రసాదించదు. ఇక ఇతిహాసాలలో మీ పేరు సురక్షితంగా ఉంటుంది శుక్రాచార్య. పాతాళవాసులైన దైత్యులారా, ప్రత్యక్షం కండి. ఆగండి దేవేంద్ర, మీరు కొంచెం ఆగండి. దైత్య గురువు క్రోధాగ్నిని మీరు ప్రజ్వలింపజేస్తే పరిణామాలు ఘోరాతి ఘోరంగా భయంకరంగా మారగలవు ఇంద్ర. మీరేమంటున్నారు దేవర్షి? నీతి సమ్మతమైన విషయమే నేను వివరిస్తున్నాను. నీతి సమ్మతం అంటే? నేడు మీరందరూ కలిసి ఒక పూజనీయ వ్యక్తి అనుష్ఠానంలో బాధలను సృష్టించి పాపంలో పాలు పంచుకుంటున్నారు. కానీ దేవర్షి, ఇది కానీ గీని అదేమీ మాకు తెలియదు దేవేంద్ర. మీ గురించి తెలిసినదొక్కటే, మీరు మీ స్వయం కృషితో మీ సురక్షా వ్యవస్థను సుదృఢం చేసుకోవలసిన సమయంలో అప్పుడు మీరు ఇతరులను పరిహసించడం, భోగాలను అనుభవించడం, నృత్యగానాలను ఆస్వాదించడం చేస్తారు. ఎప్పుడైతే సంకట స్థితి వస్తుందో అప్పుడు ఆ పరమశివుని, శ్రీ మహావిష్ణువుని, ఇంకా మా పితృదేవులు బ్రహ్మని శరణు కోరుతారు. దేవర్షి, నా మాట. కోపోద్రిక్తులు కాకండి దేవరాజా ఇంద్ర. ముందే మీరు శాంతి కోసమే శ్రమించి ఉన్నట్లయితే యుద్ధ సమయంలో మీరు కష్టపడవలసిన అవసరం వచ్చేది కాదు. నారాయణ నారాయణ. దేవర్షి, దితిమాత పుత్రులైన దైత్యులారా, మీ మాతపై నేను ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను. ప్రత్యక్షం కండి. ఇప్పుడిక వెళ్ళవలసింది. జీవితంలో మొదటిసారి దైత్య గురు నోట తిథిమాత మీద ప్రమాణాన్ని వింటున్నాను. పాతాళవాసులైన దైత్యులారా, భూలోకం రండి. ఏది ఏమైనా మేము మా పుత్రుడి జీవితాన్ని కష్టాల్లో పడతోయలేము. మా జీవితకాలం కాస్త ముగిసిపోతున్నది కాబట్టి మా పుత్రుడి జీవితాన్ని రక్షించటం మా కర్తవ్యం. పాతాళవాసులైన దైత్యులారా, భూలోకం రండి. ఇప్పుడు నేను వెంటనే త్వరపడాలి, లేకుంటే తన చమత్కార సిద్ధులతో దైత్య గురువు నన్నే రప్పిస్తాడు. నాయనా దుర్గం, నాయనా దుర్గం, నీవేమైనప్పటికీ పృథ్వీలోకం వెళ్ళరాదు. నేను నా జీవితం అంతా కూడా వీరదైత్యుల ఉల్లాసం, భవిష్యత్తు గురించే ఆలోచించాను. అదే విధంగా గడిపాను. కానీ నువ్వు కష్టాల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే పుత్రా, అందుకని బాల్యం నుండే నిన్ను మహాబద్ధకస్తుడిగా మార్చేశారు. నీవు నిద్రించు పుత్రా, నిద్రపో. పాతాళవాసులైన దైత్యులారా, భూలోకం రండి. నేను వస్తున్నాను దైత్య గురు శుక్రాచార్య.
పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. పాతాళవాసులైన దైత్యులారా ప్రత్యక్షం కండి. నీ వంటి వృద్ధ రాక్షసుని మేమింతవరకు చూడలేదు. ఎవరు నీవు? మా ఆజ్ఞను విని కూడా ఇంతవరకు ఎందుకు ఆలస్యం చేశావు? నా పేరు రూరు దైత్యగురు. నాకు భూలోకం రావటానికి భయం కలుగుతుంది. ఈ కారణంతోనే నేను మీ ఆజ్ఞను విని కూడా రాలేకపోయాను. భయమేస్తోందా? ఎందుకు? ఎందుకంటే నేటి వరకు మీ ఆహ్వానం మన్నించి ఈ భూమి మీదకు వచ్చిన దైత్యుడు ప్రతి ఒక్కడూ కూడా జీవితం కోల్పోవటం జరిగింది. దైత్యగురు వారిని ఘోర మృత్యువు కబళించి వేసింది. అందువల్లే మా జీవితం మొత్తం పాతాళ లోకంలోనే గడిపేయదలుచుకున్నాము. నాకు అనిపించడం లేదు మన వీర దైత్యుల రక్తం నీలో ప్రవహిస్తోందని. ఉపేక్ష బాణాలు సహించి సహించి నా రక్తం నీరైపోయింది గురుదేవా. ఇప్పుడు భూలోక స్పర్శ తగలగానే నా జీవితం పరిసమాప్తమవుతున్నదనిపిస్తున్నది. నాకు అంత్యకాలం సమీపిస్తున్నది గురుదేవా. నీలాంటి పిరికి రాక్షసుడిని మేమింతవరకు చూడలేదు. మా ప్రశ్నలకు నీ నుండి తగిన సమాధానం వచ్చే వరకు నువ్వు తప్పక ప్రాణాలతోనే ఉంటావు. ఏం పాతాళ లోకముందు ఒక్క దైత్యుడు జీవించి ఉండలేదా? మీరు సరైన ప్రశ్న అడిగారు దైత్యగురు. నేను పాతాళమంతా వెతికాను. అక్కడ ఒక్క దైత్యుడు జీవించి లేడు. దీని అర్థం? అంటే మా వారసుడు, మా పుత్రుడు దుర్గముడు తప్ప ఆ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ ఏమిటి? కానీ వాడిప్పుడు అర్ధమృత స్థితిలో ఉన్నాడు గురుదేవా. అర్ధమృత స్థితియా? నా పుత్రుణ్ణి నేను బాల్యావస్థ నుండే మద్యపానంతో నిరంతరం నిద్రించేలా చేసి మహాబద్ధకస్తుణ్ణి చేశాను. ఇప్పుడు వాడి మీద తక్షకుడి లాంటి భయంకర నాగు విషం కూడా ప్రభావం చూపలేదు. వాడికి ఆకలి తెలియదు, దాహం కూడా తెలియదు. వాడు మీ ఆహ్వానం కూడా విని ఉండడు. ఇతడికి జీవితం ప్రసాదించాలి, ఇతడికి జీవితం ప్రసాదించాలి శుక్రాచార్య. ఇతడికి జీవితం ప్రసాదించాలి. ఇతడి పుత్రుడి ద్వారా దేవతలపై తప్పక విజయాన్ని సాధించేలా చేయాలి. దైత్య సంస్కృతిని ఎలాగైనా పునరుద్ధరణ చేయాలి. జయ జయ మృత్యుంజయ మహాదేవ. వద్దు, మాకు పునర్జీవితం ఇచ్చే ప్రయత్నం వ్యర్థం దైత్యగురు. మీరు మా మాత తిథిపై ప్రమాణం చేయకున్నట్లయితే మేము ఎప్పటికీ ఇక్కడికి వచ్చేవారమే కాము. మన దైత్య సంస్కృతి పునరుద్ధరణ కోసం నువ్వు జీవించే ఉండాలి రురు. వద్దు దైత్యగురు, వద్దు. మేమైతే
యవ్వన ప్రాయంలోనే అలాంటి సాహసం చెయ్యటానికి తెగించలేకపోయాము. నీవు నీ ప్రియపుత్రుడు దుర్గముని జాగృతం చెయ్యాలి రురు. వద్దు దైత్యగురు, వద్దు. మేమీ వృద్ధాప్యంలో మా ప్రియపుత్రుని మృత్యువును కళ్ళతో చూడలేం గురుదేవా. మాకు తెలుసు, భూలోకం వచ్చిన ఏ అసురుడైనా జీవించి ఉండటం జరగదని దైత్యగురు. మా ఈ దేహం ఇలా భూలోకంలోనే సమాధి అవుతుందని ఎన్నడూ తలచలేదు దైత్యగురు. మాకు అంత్యకాలం ఆసన్నమైంది. మా మా ప్రాణత్యాగానికి అనుమతి ఇవ్వండి. మమ్ములను క్షమించండి. మేము నిన్ను తప్పక క్షమిస్తాము రురు. కానీ అందుకు మీ పుత్రుడు దైత్యుల పునరుద్ధరణ కోసం కదలి రావలసి ఉంటుంది. మీకు మీ గురువు శక్తి పట్ల ఏమాత్రం నమ్మకం లేదా? మేము దుర్గముని భూమి మీదకు తీసుకువచ్చి విశ్వవిజేతగా మార్చగలం. మహాదేవతలందరి చేత అవధ్యునిగా వరాలను అనుగ్రహింపజేసి ఈ విశ్వజనులందరూ దైత్య సంస్కృతిని స్వీకరించి అనుసరించేలా వివశుల్ని చేయగలం. నిన్నిప్పుడు జాగృతం చేయాలి దుర్గమాసుర. కానీ నిన్ను జాగృతం చేసే ముందే నీ పితృదేవులకు అంతిమ సంస్కారం చేయటం ఆవశ్యకం. లేకున్నచో నీవు అర్ధమృత వ్యక్తిత్వం కలిగిన నీ పితృదేవుల వ్యామోహంతో బాధపడతావు. ఓం నమః శివాయ. వాయువేగముతో నీ ప్రియపుత్రుడు నీకోసం అన్వేషణ కొనసాగిస్తాడు. కానీ మిమ్మల్ని ఎన్నటికీ పొందలేడు. రురు, నీవు అప్పటి వరకు ఇప్పటిలాగే ఇలాగే ఉండాలి. అప్పుడే మేము నిన్ను మనఃపూర్తిగా క్షమించగలం. ఇక పాతాళ లోకం వెళ్ళవలసి ఉంది. ఓం నమః శివాయ. Shiva.